Hello everyone, welcome to our channel Sasha Archula. If you are watching this channel for the first time, please to subscribe to our channel. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి మన ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఈ వీడియోలో మనము మాంట్రియల్లో ఉన్న మాంట్రాయల్ కొండపైన ఫాల్ కలర్స్ చూడడానికి వెళ్తున్నాం అనమాట. ఇది ఆల్మోస్ట్ సీజన్ టైము. కలర్స్ అయితే మ్యాక్సిమం వచ్చేసాయి. సో కిడ్స్ కోసము అండ్ మా కోసము కొన్ని స్నాక్స్ అవి తీసుకున్నాం అనమాట మన ఎట్ వాటర్ ఫార్మర్స్ మార్కెట్లో. అండ్ సిటీలోకి అయితే వచ్చేసాము, డౌన్ టౌన్కి. అండ్ ఇక్కడ నుంచి మాంట్రాయల్ వైపు బయలుదేరామన్నమాట. లాంగ్ వీకెండ్ అవ్వడము చాలా చాలా బిజీగా ఉంది. అంటే చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుండి, టూరిస్ట్ ప్లేస్ కదా, చూడడానికి వస్తుంటారు. సో వాళ్ళు కూడా ఫాల్ కలర్స్ ఆబ్వియస్గా చూడాలనుకుంటారు, వ్యూ పాయింట్ ఉంటుంది కాబట్టి. చూసారా ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో, అసలు గోల్డెన్ కలర్లో ఉన్నాయి లీవ్స్. ఈవినింగ్ టైం అయిందనమాట మేము వచ్చేసరికి ఆల్మోస్ట్. కానీ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నాము. బట్ కార్లోంచి వ్యూ చూసారా అసలు ఎంత బాగుందో. అండ్ ఫైనల్లీ కార్ పార్క్ చేసుకొని ఇలాగా ఫుడ్ అవి తీసుకొని వచ్చాం. కానీ కిడ్స్ని ఫస్ట్ ఆడించాలనుకున్నాము. వాళ్ళకైతే స్నాక్స్ ఇచ్చి కూర్చోబెట్టాము. అండ్ మేము రాగానే ఇక్కడ జెండర్ రివీల్ అది జరుగుతుందనమాట. ఒకరిది దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళు ఇండియన్సే ఇలాగా పార్క్లో పెట్టుకున్నారు. వెళ్ళి చూసాము, అంత లైటింగ్లో ఫాల్ కలర్స్లో బాగా సెట్ చేశారు. నాతో పాటు మేము స్నాక్స్ తింటుంటే ఇక్కడ ఈ స్క్విరల్ కూడా జాయిన్ అయిందనమాట. చూసారా అది ఫుడ్ ఎలా తీసుకుంటుందో, ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే క్యాప్చర్ చేశాను. సాషాకి ఒక 2-3 పిక్చర్స్ తీయాలనుకున్నాను అనమాట. కానీ అస్సలు ఆగట్లేదు, పరిగెడుతూనే ఉందన్నమాట కలర్స్లో. చూడండి ఇక్కడ వచ్చి నించోబెడితే అటువైపు వెళ్ళిపోయింది బర్డ్స్ని చూస్తూ. అండ్ దూరం నుంచి క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను, కానీ అవి చెట్లు పెద్దవైపోయాయి. దీని హైట్ ఏమో ఇంతే ఉంది, సరిగ్గా రావట్లేదు అనమాట పిక్చర్స్. బట్ బర్డ్స్ వైపు అయితే వెళ్ళిపోతుంది ధైర్యంగా. చూడండి ఎలా నడుస్తుందో, అసలు కొంచెం కూడా భయం లేదు. కాకపోతే జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే దాని చేతిలో బేగల్ అది ఉందన్నమాట. అవి వచ్చి ఎక్కడ హర్ట్ చేస్తాయేమని కొంచెం టెన్షన్ అయింది. కానీ ఇంకా మా మేడం నా వైపు మెల్లగా వస్తుంది. ఒక పిక్చర్ అయినా వస్తుందేమో ట్రై చేస్తాను. ఇక్కడ వీళ్ళు ఈవెంట్ చేసుకుంటున్నారని రివీల్ చూడడానికి, ఆ గేమ్స్ చూడడానికి ఇక్కడ బై వాక్ వెళ్తున్న వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట. నాకు తెలిసి వాళ్ళు చాలా చిన్న గ్రూపు, బట్ అందరూ వెల్కమ్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. వీళ్ళందరూ ఆ గేమ్స్ అన్నీ ఇంట్రెస్టింగ్గా చూసారు. అండ్ ఈ లైటింగ్ చూసారు అసలు ఎంత బాగుందో. ఇలా న్యాచురల్ కలర్స్లో చేసుకోవాలన్న ఐడియా మాత్రం నాకు చాలా నచ్చింది. అండ్ చూసారా అందరూ ఎలా గ్యాదర్ అయ్యారో. ఓవరాల్ వ్యూ క్యాప్చర్ చేయాలనుకున్నాను, కానీ సాషా పరిగెడుతుందని చెప్పి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో తీశాను. ఫైనల్గా మనమైతే దగ్గరికి వచ్చేసాం. సో హియర్ గోస్ ద రివీల్. వాళ్ళ కళ్ళకు గంతలు కట్టి కలర్తో ఇలాగ డ్రెస్సెస్ మీద పెట్టారనమాట. మరీ దగ్గరికి వెళ్ళలేకపోయాను, సాషాని హ్యాండిల్ చేస్తున్నాను కాబట్టి. ఫైనల్ రివీల్ అవ్వగానే అందరూ గట్టిగా అరిచారనమాట చీరప్ చేయడానికి. చాలా బాగా అనిపించింది. యా, మీరు చూస్తున్నారు కదా, ఇట్స్ ఎ బేబీ గర్ల్. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దెమ్. ఇంకా మేమైతే మా స్పాట్ వైపు వచ్చామన్నమాట. ఇటువైపు ఇక్కడ చిన్న పాండ్ లాంటిది ఉంటుంది, అక్కడ వ్యూ పాయింట్ ఉంటుందన్నమాట. సో సన్సెట్ అవ్వడము అందరూ అక్కడే కూర్చున్నారు. సో సాషా నేను అటువైపు వెళ్ళాలనుకున్నాము. మీన్ వైల్ స్నాక్స్ తీసుకుంది మేడం. అండ్ చూసారా ఇక్కడ చాలామంది వాక్ చేస్తూ వస్తున్నారు అనమాట ఈ స్పాట్కి. లైటింగ్ చూసారు ఎంత అద్భుతంగా ఉంది కదా. ముందైతే మేము మామూలుగా వచ్చి ఇక్కడే కూర్చునే వాళ్ళము, బట్ ఇప్పుడు కిడ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం సపరేట్ స్పాట్ చూసుకోవాల్సి వస్తుంది. సాషా అయితే ఇంకా పైకి కిందికి పరిగెడుతూనే ఉంది.
ఒక 2, 3 పిక్చర్స్ అలాగా క్యాప్చర్ చేశాననమాట వ్యూ పాయింట్‌తో. బట్ లైటింగ్‌కి అంత కుదరట్లేదు. అండ్ ఇక్కడ మళ్ళీ బ్యాకొచ్చి వీళ్ళిక్కడ గేమ్ ఆడుతున్నారనమాట కాసేపు అలాగా. వెదర్ కొంచెం చల్లగుంది గానీ వ్యూ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. అండ్ కిడ్స్‌కి చాలా బాగా అనిపిస్తది ముఖ్యంగా అందుకోసమే. బట్ నెక్స్ట్ టైమ్ వస్తే ఎర్లీ మార్నింగ్ వస్తే వీళ్ళు చాలా బాగా టైమ్ స్పెండ్ చేస్తారనిపించింది. అండ్ ఇక్కడ ఫోటోషూట్లు కూడా బాగా తీసుకున్నారు. అసలు అటువైపు కలర్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. అండ్ మళ్ళీ మా ఫ్రెండ్స్‌తో అలాగా వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాం కానీ ఇప్పుడు లైటింగ్ అంతా వెళ్ళిపోయింది. చూడండి లైటింగ్ వెళ్ళేసరికి లీవ్స్ అన్ని గోల్డెన్ ఉన్నవి పార్క్ అంతా తగ్గిపోయిందనమాట. ఇక్కడ కొన్ని క్యాప్చర్ చేశాను కార్లో వచ్చేటప్పుడు. అవి యాడ్ చేస్తున్నాను చూసేయండి. ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా! నేచర్ అంటేనే చాలా ప్లెజెంట్ అండ్ అట్రాక్టివ్‌గా ఉంటది. అప్పుడప్పుడు ఇలాగ వీకెండ్స్ బయటకొచ్చి టైమ్ స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తది. మనసు చాలా తేలిగ్గా అయిపోతుందనమాట. మీరు కూడా కిడ్స్‌తో పాటు ఇలాగా డెఫినెట్‌గా ప్లాన్ చేసుకోండి. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్ అవ్వడము చలి పెరిగిపోతుందనమాట. ఇంకా ప్యాకప్ చేసుకుంటున్నాము. సాషా ఇలా చిన్న బాబు స్ట్రాలర్ ఆక్యుపై చేసేసింది. తర్వాత ఇంకా బయలుదేరదాం అనగానే చూడండి పరుగు ఇంకా. నాకైతే ఓవరాల్‌గా ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాగా ఫ్రెండ్స్‌తో బయటకొచ్చి ఫాల్ కలర్స్ చూసి ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఫుడ్ అది తీసుకోవడము. ఇంకా ఎక్కువ టైం ఉంటే బాగుండేది అనిపించింది. చూసారు ఇవి ఎంత బాగుందో. అండ్ సాషా ఇలాగా చెట్టెక్కాలనుకుంటే వాళ్ళ నాన్న కూర్చోబెట్టారు. అసలు లాస్ట్ ఇయర్‌కి ఈ ఇయర్‌కి ఎంత చేంజ్ అయింది అనిపిస్తుంది. అండ్ ఈ చెట్టు కూడా చాలా బాగుంది అనిపించింది. అసలు దానికి కొంచెం కూడా భయం లేదు పైన కూర్చున్నా అని చెప్పి. ఇంకా వెళ్దాం ఇట్స్ టైమ్ టు గో అనగానే చూడండి పరుగులు. కిడ్స్‌కి నిజంగా ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఒకరికొకరు తోడుంటే మాత్రం ఇలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దే రియలీ హ్యాడ్ ఫన్ అండ్ ఇట్ వాస్ వర్త్ గోయింగ్ టు మాంట్రియల్ టుడే. అండ్ ఫైనల్‌గా ఇక్కడ చూసారా ఇంకా సాషాకి నిద్ర వచ్చేస్తుందనమాట. ఇంకా ఫుడ్ ఇచ్చి పడుకోబెట్టాలి. ఇదంతా మాంట్రియల్ డౌన్ టౌన్ వ్యూ. ఎంత అద్భుతంగా ఉంది కదా! ఇలాగ కార్‌లో వెళ్తుంటే క్యాప్చర్ చేశాను. నాకెప్పుడైనా ఒకసారి ఇలాగే బ్రిడ్జ్ మీద నడుస్తూ ఈ వీడియో తీసుకోవాలని కోరిక. లెట్స్ సీ ఇఫ్ అది పాసిబుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.